ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఖతర్నాక్ కామెడీ షో. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ కళ్ళ పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కరా గజగమనా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Alright, so mani Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Manohara Mano garu. Alright, so anta ready ga undi kabatti let me welcome my opponent Manas. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలికిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Welcome Manas. థ్యాంక్ యూ. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, అవును. మరి వాట్ ప్లాన్స్ ఫర్ సంక్రాంతి? సంక్రాంతి రిలేటెడ్ స్కిట్స్ కూడా ఉంటాయి మన ప్రోగ్రామ్ లో. ష్యూరా? యా ష్యూర్. 13 సంవత్సరాలు ఇక్కడే చేస్తున్నా. చేస్తున్నావు కదా నువ్వు, ఈ క్వశ్చన్ అడగొచ్చా నన్ను? So let's begin Zabardast Khatanak Comedy Show. రష్మి, మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? సూపర్ డూపర్ లెజెండరీ ఐకానిక్ హిట్ సినిమా నరసింహ ని స్పూఫ్ చేయడానికి వచ్చేస్తున్నారు రింగ్ రియాజ్ అండ్ టీమ్. గెట్ రెడీ ఫర్ ద నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ నాగుల చవితి కదా, పాముకి పుట్టులో పాలు పోస్తే మంచిదంట. రా పోయి పుట్టులో పాలు పోద్దాం. అమ్మో పాము, పాము, నన్ను కాపాడే మగవాడు ఈ పాము నుంచి ఎవరు లేరా? ఎవరు అరిచింది? నేనే. ఏ మానస్, అమ్మాయిల్ని పట్టుకుని అలా చేయడం తప్పు కదా? అయ్యో అందేం తప్పు లేదండి. అయితే నీదే తప్పు అన్నమాట. ఏం చేసావు? చిన్నపిల్లలా ఉండు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. అది కాదండి, మీ జోబిలో పాము ఉందండి. నా జేబులో పావుందా? రక్తపింజిర్రోయ్ బుసగొట్టేస్తుంది. ఓడమ్మా, రక్తపింజిర్రోయ్. నాకు పాము కాటంటే భయం. పావు కాటు కన్నా ఆయన కాటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము లేదు గేమి లేదు, లోపలికి వెళ్ళిపో. పాములు పట్టేవాడికి నా పని మనిషికి ఏదో లింక్ ఉంది. ఖచ్చితంగా అదేందో తెలుసుకోవాలి. బుల్లెట్ భాస్కర్, నేను చెప్పింది కొంచెంసేపట్లో సౌందర్య గుడికి వస్తుంది. సౌందర్య పోయినట్టే పోవాలి, మళ్ళీ తిరిగి రాకూడదు. అర్థమైందా? మంచోడు నువ్వు, వచ్చినా గడ్డి పెడతా. సరే బాయ్.
దేనికి మీరు లేకపోతే నేను చచ్చిపోయేవాడిని. మీకు ఎలా రుణపడాలో చెప్పండి. చెప్తా. అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదా? అర్థం కాలేదా? నా మనసులో మ్యూజిక్ మొదలైంది, నీ మనసులో కూడా మ్యూజిక్ మొదలైనప్పుడు అర్థమైంది. వెళ్ళిపో. ఓడి అమ్మ బంటే, ఓడి అమ్మ బంటే, ఓడి అమ్మ బంటే, అమ్మ బంటిరే. అయినా నువ్వు చాలా అదృష్టవంతుడి. దేనికి? నువ్వు నాకు నచ్చావు. మను లాంటి మనసు లాంటి ఎంతో మంది అబ్బాయిలు నా వెనక తిరిగాడు. బట్ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. అవును, వాళ్ళు ఏం చూసి ఇష్టపడ్డారు? నా నడువును చూసి. ఓడి అమ్మ బంటే, బంటే. పైదావే నువ్వు చిన్న పావంతం ఉండవు గాని ఆ పావును పట్టుకున్నప్పుడే నువ్వు నాకు నచ్చావు. ఆవకాయ బద్దంత లేదు గాని, ఆవకాయ బద్దంత లేదు గాని. ఆవకాయ బద్దంత లేకపోయినా, ఆవకాయ బద్దంత లేకపోయినా నువ్వు ఎత్తుతో పానన్నావు చూడు, నీ సాహసం నాకు నచ్చింది. అటుపక్క ఖుష్బు, ఇటుపక్క లక్ష్మి, ఎంతమంది అందగతులు నీ వెనకాల తిరిగినా నువ్వు అయినా పట్టించుకోలేదు చూడు. నీ మంచితనం నాకు నచ్చింది. వీటన్నిటిని మించి నీ స్టైల్ నాకు నచ్చింది. నీ 5 రూపాయలు చూసి 5 రూపాయలు చూసి 5 రూపాయలు కాదురా, 5 రూపాయలు. నీ 5 రూపాయలు నేను చూసి 5 రూపాయలు నేను చూసి 5 రూపాయలు కాదు, 5 రూపాయలు. 5 రూపాయలు. నీ 5 రూపాయలు Yes. నేను చూసి Yeah. మైమర్చిపోయాను. నేను పెళ్లి చేసుకొని ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తా. ఇదే మై గోల్, ఇదే మై గోల్. ప్లానింగ్ మ్యామ్. మీ మనసులో మాట చెప్పారు, నా మనసులో వినాలి కదా. మీరు నాకు నచ్చలేదు. మీరు ఒక మగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా. అర్థమవుతుందా? ఏ నరసింహ, ఏయ్! మర్చిపోయావు, మర్చిపోయావు. మీరు ఒక మగాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ ఆడది నువ్వు కాదు. నీ మనసులో ఎవడైనా ఉండాలా? ఎస్. ఈ నీలమ్మడు ఏమన్నా అనుకునింది అనుకో, అది సాధించే వరకు వదిలిపెట్టను. ఏయ్, నువ్వు ఈ నరసింహలో 5 రూపాయలే చూసావు, 6వ రూపం నువ్వు చూడాల. ఆ 6వ రూపం నరసింహుని ఉగ్ర స్వరూపం. అది చూడాలంటే థాయిలాండ్కి వచ్చేయి, థాయిలాండ్కి వచ్చేయి. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఒక్క నిమిషం, నీ మనసులో ఎవరున్నారు నేను తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఇది లేదే, అదిగో బాయ్ వెనకాల ఉంది చూడు, బాయ్ మీద నుంచి దూకొద్దురా అన్న. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు ఈటీవీ గణేష్. నా కొడుకు నరసింహ పెళ్లి చూసి చచ్చిపోదామని నా కోరిక, కానీ వాడు బయట బలాదు తిరుగుతున్నాడు. నాన్న నరసింహ. నాన్న చెప్పండి నాన్న. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్న, బానే ఉన్నాను నాన్న. సరే కానీ నువ్వు ఎప్పుడు స్టైల్ గా కొడతావు కదరా, ఒకసారి కొట్టు. ఎవడు వాడు? నా కొడుకు, నా కొడుకు. చెప్పమ్మా. ఆ నరసింహాడు నన్ను చూస్తేనే అసహించుకున్నాడు. ఎలాగైనా వాడు నా దగ్గరగా చూడన్నా. నీ గురించి ఏమైనా చేస్తానమ్మా, చెప్పు ఏం చేయాలో. ఇప్పుడు ఆడు ఫోన్ చేయి, ఆడు పాట పాడాలి, నేను నాట్యం వేయాలి అంతే. హలో నరసింహ, నీతో మాట్లాడి పని ఉంది, ఒకసారి రా. చెప్పండి అంకుల్, పిలిచారు. మా అమ్మాయి వెంట పడుతుంటే పట్టించుకోవట్లేదంట. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు. అయితే నువ్వు పాట పాడు, మా అమ్మాయి డాన్స్ చేస్తుంది. బురదలో పంది బొట్లు పోతుందిరా బంటి. పని మనిషి, అమ్మగారు ఆయాసం వస్తున్నా, నీళ్ళే. పిల్లాన్ని చంపేస్తారా? నేను ఓన్లీ కూల్ వాటర్ తాత. ఐ వాంట్ కూల్ వాటర్. ఆడదాన్ని పట్టుకొని అలా కొడుతున్నావు. ఆడదంటే అనుకుగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, చదువుకోవచ్చు, బరి తెగించకూడదు. అర్థమవుతుందా? నరసింహ, నాకు ఎదురు చెప్తావా?
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఇంకోటి చెప్తా, ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను ఒక అమ్మాయినే ప్రేమించాను. ఆ ఒక్క అమ్మాయి ఎవరా? నాన్న, నరసింహ లేనిదే నేను బతకలేను. ఖతం, బాయ్ బాయ్. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అండ్ ఆఫ్ కోర్స్ మీకు చాలా కనెక్షన్ ఉంది ఈ సినిమాకి అండ్ ఎవ్రీథింగ్. ఎక్స్ట్రానరీ అసలు. అంత దూరం దూకబాకరా. అవయవాలన్నీ ఏమవ్వాలి. నీలాంబర్ అయితే అసలు అద్భుతం. చాలా. పృథ్వీ ఫెంటాస్టిక్ గెటప్, సూపర్. ఎక్స్ట్రానరీ. ఇద్దరు కూడా ఫెంటాస్టిక్ చేశారు. టోటల్ గా ఎనానిమస్. చాలా బాగుంది. పృథ్వీ, ఆ క్యారెక్టర్ లో నువ్వు దిగి ఆ క్యారెక్టర్ చేసావు కదా, ఫెంటాస్టిక్ గా చేసావు. సూపర్ గా ఉంది. అండ్ రియాజ్, మీ ఎంట్రీ, మీ యాక్షన్స్, మీ స్టైల్, ఏదైనా మీ దారి రహదారి సూపర్ గా ఉంది. ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. హౌ డిడ్ యు లైక్ ద స్కిట్? రష్మి, ఇప్పుడు నువ్వు ఊరు వెళ్ళడానికి మరి బస్ టికెట్ బుక్ చేసుకున్నావా? బుక్ చేసుకున్నా. ఎక్కడ బుక్ చేసుకున్నావు? అరే మన ఆటో రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఉన్నాడు. కాస్త తన ఆటో బిజినెస్ పక్కకి పెట్టి ఈ ఫెస్టివల్ సీజన్ లో బస్ బిజినెస్ పెట్టాడు. ఆ Okay. బస్ లోనే బుక్ చేసుకున్నా. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అయితే. అబ్సల్యూట్లీ. లెట్స్ వెల్కమ్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అంటే అందరూ ఊర్లు బయలుదేరుతారు. రేపు సంక్రాంతి అనగా లాస్ట్ బస్ మందే. రామ్ ప్రసాద్ ట్రావెల్స్ అంటే పడి చచ్చిపోతారండి. కరెక్టే అండి. ఈ బస్ కిందనే పడి చచ్చిపోతాడు. ఈ డ్రైవింగ్ అలాంటిది. క్లీనింగ్ చేయించావా? చేయించా. డీల్ కొట్టించావా? కొట్టించా. మంది వేసావా? మంది ఎందుకు వేసారా? కస్టమర్ డౌట్ వస్తుంది కదా. ముందు అద్దాలు క్లీన్ చేయి. అద్దాలు క్లీన్. అరే మర్చిపోయారు సార్. ఈ అద్దాలు కాదురా, దాని అద్దాలు. సరే కానీ ముందు ఒకసారి గాలి చెక్ చేయి. సార్ కొద్దిగా పొల్యూషన్ ఉంది సార్. నీ పొల్యూషన్ దాని టైర్ గాలి చెక్ చేయి. కస్టమర్లు వస్తున్నారు. కూర్చో. కస్టమర్లు కాదురా, ప్యాసింజర్లు. ఆపండి సార్. ఆగే ఉంది చెప్పండి. సార్, ఇది మా ఆవిడండి. ఆల్రెడీ ఒక టికెట్ బుక్ చేసుకుంది. నేను ఇప్పుడు వస్తున్నాను. నాకు టికెట్ ఇవ్వండి సార్. ఎడగలాలి? రాజమండ్రికి. 5,000 సార్, నేను విజయవాడ వెళ్ళాలి సార్. అయినా 5,000. అదేంటి సార్, విజయవాడ తొందరగా వస్తుంది కదా. ఫస్ట్ వాళ్ళు దిగుతారు, నేనే దిగుతా. ఫాస్ట్ తీసుకెళ్తున్నా కదా నేను, అందుకే 5,000. ఫ్లాష్ మ్యాన్. ఏంటి సార్, ఈ బెడ్షీట్ స్మెల్ వస్తుంది? ఇది బెడ్షీట్ కాదు, ఇటు లుంగి లోపల బయట. అప్పో మందు బాబులం. ఏం కావాలి? నేను బాంబే పోవాలి. ఇది వైజాగ్ వెళ్తుంది. అయితే వైజాగ్ టికెట్. వైజాగ్ కి బొమ్మాయి సంబంధం లేదు కదరా. వైజాగ్ పోయి అక్కడి నుంచి ఫ్లైట్ లో బాంబే పోతా. అదే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చుగా. నాకు హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్ పడదు. మరి వైజాగ్ నుంచి కూడా ఫ్లైట్ లో వెళ్తావు కదా. అప్పుడు పడుతుంది. ఏంటి మమ్మీ ఎవడు? నువ్వు మందాగా కదా. తాగలే. నువ్వు తాగినావా? నేను కూడా తాగలేదు సార్. ఊదు. నువ్వు కూడా ఊదు. ఓహో, ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? సార్, వీళ్ళిద్దరు తాగారు కదా. తాగలేదండి బాబు. తాగారా వీళ్ళిద్దరు? సార్ చూడడానికి ఎలా ఉన్నారు? మహేష్ బాబు. ఇతను ఎలాగా ఉన్నాడు? ప్రభాస్. అయితే ఖచ్చితంగా తాగాడు. లేకపోతే నేను ప్రభాస్ లాగా ఉంటావు ఏంటి? ఆయన ఏం తాగలేడు. నేను మహేష్ బాబు లాగే ఉంటా. టికెట్ బుక్ చేసుకున్నారు కదా ఏటి? దా లోపల రా. నా సీట్ ఏది? నీ సీట్ వెనకే ఉంది. సొప్పు తీసి కొడతానే అదవా. వెనక ఇక్కడ ఉందంటున్నా. ఏం చేస్తున్నారా? అద్దం వల్ల వచ్చిన దేనికి? ఎమర్జెన్సీ ఏమన్నా అయితే దూకేదా? ఒరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన దాన్ని పగలగొట్టాలరా. ఏది పెద్దగా ఉంది, అందరు దూకొచ్చు కదా. వెనక్కి వెళ్ళండి, కూర్చోబెట్టి జాగ్రత్త.
ఎక్కడికి వెళ్ళాలి? నేను వైజాగ్ వెళ్ళాలి. రండి కూర్చోండి. ఏయ్ లేగు. సార్ ఇది మీ సీటా? అవునవును. నేను భార్య ఇద్దరు ఉన్నాం. నాదే వెనక సీటు. మీరు ఏమనుకోపోతే సింగిలే కాబట్టి వెనక్కి వెళ్ళి కూర్చుంటారా? నేను సింగిల్ అని ఎవడు చెప్పాడురా? ఎవరైనా వస్తున్నారా? లేదు, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చుంటే మేము డబుల్ అవుతాం. లేడీస్ పక్కన సీట్ కదా 500 ఎక్కువ పెట్టి మరీ బుక్ చేసుకున్నాను. నువ్వు మధ్యలో కూర్చున్నాను వెనకే. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇలా రండి సార్, డ్రైవర్ గారు గో దీన్ని నేను బుక్ చేసుకున్నానండి. సీట్ సార్, ఈ సీట్. వాడేమో ఇప్పుడు వెనక్కి వెళ్ళంటున్నాడు. మాడతా ఏంటి ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరం భార్య భర్తలు అండి. నా సీట్ అనుకుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వమంటే దబాయిస్తున్నాడండి. వైఫ్ అండ్ హస్బెండ్ వదిలేండి సార్. పోనీ సార్ మాట ఇట్రండి. ఏంటి? ఇక 500 పట్టుకుని అని వెనక పోమ్మని చెప్తా. బాబు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడమ్మా అవ్వదు. ఎంతకి తెగించారా? అవ్వదు కానీ ఆన్లైన్ వెనక్కి వెళ్ళి ఆన్లైన్ బుక్ చేస్తున్నాడు. గో డ్రైవ్ చేస్తాను, ఒకరు పడుకుంటా లేపండి నన్ను. అంటే అప్పుడప్పుడు ఒక్కోసారి చిన్నగా పవర్ నాపేస్తుంటా. పర్లేదు స్టీరింగ్ మానే వెళ్ళిపోద్ది. ఎన్ని యాక్సిడెంట్లు చేసి నాకు తెలియదు. బస్సలేస్తున్నాడు బాగా. నేనేం చేయాలి? నువ్వెందుకు తప్పుడు కప్పుకుంటున్నావు? చలి పెట్టింది కాబట్టి కప్పుకున్నా. చలి పెడితే నువ్వు కప్పుకోవాలి, దానికి ఎందుకు కప్పుతున్నావు? ఆవిడ మనిషి కదా, ఆవిడ చలి పెట్టదా? నువ్వు అడిగా చలి పెడుతుందని. చలి పెడుతుందండి. డ్రైవర్ గారు లైట్లు అన్నీ ఆపేస్తారేంటి? లైట్లు ఎందుకు ఆపేసేది? నాకు లైట్లు ఉంటే నిద్ర పట్టదయ్యా. అయినా లైట్ లేపడం కుదరదండి. ఒక 500 ఇస్తాను ఆపి. అయితే హెడ్లైట్ కూడా ఆపేస్తా. నువ్వు సామాన్యుడు కాదురా. గురుగారు సినిమాలు ఏమైనా పెడుతున్నారేంటి? మందిరా ఠాగూర్ ఉంది, ఇంద్ర ఉంది, భాష ఉంది. అవి ఏం కాదు కానీ నా పెన్ డ్రైవ్ లో 2 సినిమాలు ఉన్నాయి వేస్తారా? బేబీ వస్తున్నా, నేను నీ దగ్గరికి వస్తున్నా. పక్క సీట్లు ఎవరు లేరే, అందరు అబ్బాయిలే. కావాలంటే ఒకసారి చూడు. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? అంటే ఎంత సార్? ఏంటిది? అదే ఫోను 25,000. ఏదో ఒకసారి ఇటు చూపెట్టు. ఇదిగో. బే మా ఊర్లో 2,000 ఏం మాట్లాడుతున్నావురా? మా ఊర్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లు దొరుకుతాయి 2,000కి. ఫోన్ గురించే కదా. ఏమండి బస్సు ఎక్కేసారండి? మీరు ఏ కంగారు పడకండి, వచ్చేస్తారు పొద్దున కల్లానే. నా పక్కన ఆడ తాగుపోతాడు కూర్చున్నాడు, ఇదిగో చూడండి. అంత బానే ఉంది, టెన్షన్ పడకు నువ్వు. సరే గాని గురుగారు, ఈ రోడ్డు పక్కన అలా గొతుకులు ఉన్నాయి కదా, అటు వెళ్ళనివ్వండి కాసేపు. గతులు వస్తున్నాయి, రెడీగా ఉండండి. వచ్చేది గతులు వచ్చాయి. గతుకులు వస్తే అందరు ఇటు పడుతున్నారు అందరూ. నువ్వేనా చెప్పాలి కదా అటు పడొద్దని. సరే ఇటు పడతారంట. ఇటు పడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీకేమైనా బోరు కొడుతుందా? అవును, నాకు కథ చెప్పొచ్చు కదా. ఏది కథ చెప్తుందా? అనగనగానంట ఒక రాజ్యం. అందులో 7 రాజులు. ఈ 7 రాజులు ఏటకెళ్తా 7 రాజులు కదా ఏటకెళ్ళేది. ఈడు ఏటకెళ్తాడు నీ మీద. ఆ మాత్రం తెలుసుకోవా నువ్వు? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డా. సరే అంత కథలు బాగా చెబుతావరా? బాగా చెప్తా. నాకు కూడా కథ చెప్పు. అనగనగా ఒక రాజ్యం, అందులో 7 రాజులకి గుండెపోటు వచ్చి చచ్చిపోయారు ఒకేసారి. ఏది కథ అయిపోయింది? అప్పుడే అయిపోయింది. మరి దానికి అంతసేపు చెప్పా? దీనికైతే రాజులు ఏటకెళ్తా ఉన్నారు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? పదండి, డాబా వచ్చింది. రావాలమ్మా, డాబా కూడా మందే. డాబా కూడా నీదేనా? ఆర్టిస్టులు తక్కువే, ఏం చేయమంటారు? భయ్యా నువ్వు చాలా తాగేసు, జాగ్రత్త నడు. మెల్లిగా తీసుకెళ్ళు. మెల్లిగా ఇట్లా రారా బాబు. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? డార్లింగ్ ఏమైనా తింటావా? చికెన్ బిర్యానీ తింటా. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ అంటే ఇవి ఇవ్వండి 500. ఆ బిల్లు ఆడి దగ్గర తీసుకో. ఆడేవాడు చికెన్ బిర్యానీ తినడానికి, నువ్వే తినిపించడానికి. కొడితే అవతల ఇటు జరుగు. రే ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళరా, అది నా స్టీరింగ్ రా. బొంబాయి. రే బొంబాయికి స్టీరింగ్ కావాలరా? స్టీరింగ్ కావాలరా నాకు? బొంబాయి తిరుగుతుంది బస్. తీసుకెళ్తావా?
రామప్రసాద్ గారు, అసలు ఈ స్కిట్ చేయడానికి రీజన్ ఏంటి? ఆ సంక్రాంతి ఫీలింగ్స్ ని టచ్ చేశారు మీరు. బేసిక్ గా ఈ సంక్రాంతి సీజన్ లో ఖచ్చితంగా మనకి బస్సులు ఎంత ఇబ్బంది పెడతాయంటే టైం దొరకవు, రేట్లు ఎక్కువ చెప్తారు, కొన్ని బస్సులు మిస్ అయిపోతాం. ఒక్కోసారి బస్సులు లేకపోతే డ్రైవర్ పక్కన క్యాబిన్ సీట్లు ఉంటాయి, వాడు 2000 తీసుకుంటాడు, క్యాబిన్ పక్కన కూర్చొని మధ్య డాబాలు ఆపుతారు, డాబాలు ఆపి తినడం మళ్ళీ ఎక్కడం, సో అది చాలా బాగుంటుంటది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఖుష్బు గారు, మరి ఈ స్కిట్ తో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే ఎన్ని సార్లు ఇలాంటి బస్ జర్నీస్ ఉన్నాయి మన అందరికి. బాగుంది స్కిట్, బాగుంది. ఆటో రామప్రసాద్ గారు పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది, ఎస్పెషల్లీ దొరబాబు గారు మీ క్యారెక్టర్ అంతే, ఎప్పటికీ క్యారెక్టరే. బాబు ఎందుకు అంత కొట్టావు నువ్వు? సన్నీ అన్న ప్రాక్టీస్ లో అలానే నేర్పించాడు మేడం. కానీ చంటి గారు, సన్నీ, మీరు ఇద్దరు మీ పర్ఫార్మెన్స్ ఓవరాల్ చాలా బాగుంది. మను సార్ ఎలా అనిపించింది స్కిట్? రామప్రసాద్ బ్రహ్మాండంగా రాశాడు. దీంట్లో రియల్ గా నటించి న్యాచురల్ ఆర్టిస్ట్ అనే పేరు బాబుకే వస్తుంది. అందరూ బ్రహ్మాండంగా చేశారు, బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మానస్? పటాస్ ప్రవీణ్ కొంచెం బిజినెస్ పెడదాం అనుకుంటున్నాడు. అవునా, ఎక్కడ? కానీ నేను చెప్పా వద్దురా ఈ కాలనీలో పెట్టకరా, నువ్వు ఈ కాలనీ లేడీస్ చాలా డేంజరస్ గా ఉన్నారు అని, కానీ అస్సలు వినలేదు. అంత డేంజరస్ ఆ మీ కాల్? చాలా డేంజరస్ అబ్బా. సరే నేను కూడా చూస్తా. So let's welcome పటాస్ ప్రవీణ్ and awesome అప్పి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. ఏమే ప్రియా, బాగున్నావా? నువ్వెట్లున్నా? ఇక ఇలా ఉన్నానే. అవునే, కళ్ళన్నీ ఎర్రగా ఏం చేసినవే రాత్రి అంతా? మీ అన్నయ్య అసలు వదులుతానేకా? పాపకి సిగ్గు మొగలేస్తుంది. సరే గాని దొంగదానా, నాకంటే నీ కళ్ళేంది అంత ఎర్రగా ఉన్నాయి? ఏమైంది రాత్రి సుధారాని? రాత్రి అంతా మొగుడు చూస్తా కూర్చుంది. నాకంటే ఎర్రగా ఏమే నీ కళ్ళు? ఊకేవే, నువ్వు ఊహించుకునే దాంట్లో ఏం లేదమ్మా. ఇది పట్టుకో, తెల్లాలు దోమలు కొట్టుకుంటూ కూర్చున్నా. తెల్లార్లు కూర్చుంది. ధరణి, ఈ లంచ్ బాక్స్ మీ ఇంట్లో పెట్టు, మా ఆయన రాగానే తెచ్చిచ్చే. ఎందుకు ఇప్పుడు ఇది? కూర మాడిపోయింది, ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో మా ఆయన కూర మాడిపోయినా పుచ్చిపోయినా పాచిపోయినా హ్యాపీగా తింటారు. ఈ మగాళ్ళు ఉన్నారు, వాళ్ళ బుద్ధే ఇంత. కింద పాప ఏదో వేస్తుంది, ఇది ముగ్గేస్తుంది, ముగ్గులు తిప్పడానికి. వస్తే సంజా సంజా పాపాయమ్మ, నా పేరు సంధ్య, నోరు తిరగదా? సరేగా నిలారా, నీకు కొత్తగా పెళ్ళయింది కదా, మీ ఆయన దగ్గరికి వస్తున్నాడా దూరం దూరం వెళ్తున్నాడా? ఆయన కొత్తగా నా కొత్త అని చెప్పారా? అది కాదు పాపాయమ్మ, మీ ఇంటి ముందు బోల్డ్ చెప్పులు ఉంటాయి కదా, నువ్వేమైనా చెప్పుల వ్యాపారం కానీ పెట్టావా? వ్యాపారమే గాని చెప్పులది కాదు. అంటే ఎస్ ఎస్. మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు రాకే కదా 3 రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాం. నీళ్ళు లేక పిల్లలకి స్కూల్ కూడా పంపిపోతున్నానే. నీళ్ళోడు వాడికి ఫోన్ చేద్దాం ఆగుర్రి. కొత్త ట్యాంక్ కొన్నా, ఈ ఏరియాలో మొత్తం వాటర్ నింపేస్తా. అమ్మా వాటర్ వాటర్ వాటర్. ఏమే, ఈ ట్యాంక్ కొనగానే నాకు గత జన్మలన్నీ గుర్తుకొస్తున్నావే. నువ్వేంటి నీకంతటి ట్యాంక్ ఏంటి, అంత పెద్ద ట్యాంక్కి ఈ పైప్ ఏంటి? నువ్వేంటి నీకింతటి బిందేంటి, ఇంత పెద్ద బిందకి ఈ సొట్టేంటి? ట్యాంకు నీది కాదంటే లోకం ఒప్పుతుందా? సొట్ట నీది కాదంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అది ట్యాంకే కదా, ఇది సొట్టే కదా. ఎవరు పట్టుకున్నా లైన్ క్యూ ఉండాలి, అర్థమైందా? ఒక నిమిషం, ఇగో ఇంట్లో బియ్యం పెట్టినా పొయ్యి మీద, నేను వాడతా ఫస్ట్. పిల్లలు స్కూల్ టైం అవుతుంటా, మాది అర్థం చేసుకోవా? ఊరుకోసాలి గాని. అది కాదు, నేను చెప్పేది అదే, అర్థం చేసుకో. నేను పట్టిన తర్వాత నువ్వు వడదు తీగాని. ఓ రంగు నేర్చిన బొగ్గు నేరవడదనేసి నీ గురించి ఎవరికి తెలియదే. ఆ మాత్రం నీరు సరిగిపోతావా? నీకేం పోయే కాలం వచ్చిందే? వస్తే ధరణి, నా బిడ్డ మీదనే కన్ను పడుతుంది. చచ్చిపోయాను బాబు.
ఇగో ఇగో నా మాట వినండి. ఇదంతా అక్కకి లేకుండా అడుగు తింటుంట చెల్లెలు వచ్చి చేయి చెప్పిందంట మీ దుంపలు దగ్గ నీలాంటిదే కట్టుకున్న మొగుడు కళ్ళ కారం కొట్టి మందితోని ఊరేగిందంట. వస్తే మీలాంటి వాళ్ళు చూసి అన్నారు అంతా అయిపోయింది అనంతమ్మ కోకు దులుపుకోయమ్మ అలచ్చమ్మని ఇగో నాకు కూడా వచ్చమ్మా సామెతలు నీ నోట్లో ఆగే నాలో ఒక సామెత ఉన్నాయి చెప్పాలే. మధ్యలో చుక్కులు పెట్టి మానస్ బ్రో నేను చెప్పలే, నువ్వు చెప్పింది నిజమే. లేడీస్ వాటర్ కాడ సీరియస్ గానే ఉంటారు. నాదే తప్పు. ఈ బిజినెస్ కాదు, మంచి బిజినెస్ పెడతా. నేను చెప్పిన మాట విను, ఈ గల్లీలో పెట్టుకోకరా బిజినెస్. చీరలమ్మా చీరలు, మామూలు చీరలు కాదు, ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్పేట్. మీకు ఎలాంటి చీరలు కావాలంటే అలాంటి చీరలు ఉన్నాయి. నీ దగ్గర బ్లాక్ చీర ఉందా? ఉంది, ఇదే బ్లాక్ చీర. నీకెందుకు చీర? నీ నోట్ల మన్ను అంటే పీరియల బొబ్బెలా ఊడ్చుక పోను. నీ నోట్ల మన్ను ఓ మంది సొమ్ము మీద ఆధారపడతావు కదా, ఎప్పుడు ఒక నోట్ అంటూ ఉంటావు కదా. అన్నిటికీ ఇది ఒకటి ఊరుకోదు. మళ్ళా నా వెనకటికి ఇలాంటిదే సిగ్గేసిందని చీరంతా సింపేసిందంట. వెనకటికి మీలాంటిదే ముందు నుంచి లాంటి ఇరికికలు పట్టుకున్నదంట. ఈ తొక్కలో చీర ఎవరికి కావాలి? నీకే ఉందిలేవే చీర. అయినా ఇదొక చీరనా? ఇదొక చీరనా? అరే అయినా చీర తీసుకొచ్చేది చీరలు దరిద్రుడా. నాకు అర్థమైంది, లేడీస్ కి శారీస్ అంటే చాలా ఇష్టం. ఒకరికి నచ్చిందే ఇంకొకరికి కూడా నచ్చింది. శారీస్ బిజినెస్ పెడతా అలానే ఉంటది మానస్ బ్రో. ఇంపార్టెంట్ బిజినెస్ పెడతా. ఇప్పుడు వీళ్ళ సంగతి చెప్పబోతా నన్ను అడుగు. కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. ఫస్ట్ బింది పగిలింది, దాని తర్వాత చీర చిరిగింది, ఇప్పుడు నెక్స్ట్ కాయ పగిలింది. కూరగాయలు అంటే వాళ్ళ భర్తలకు నచ్చిన కూరగాయలు తీసుకొని వండుతారు. అమ్మా కూరగాయలు. అబ్బా ఏమున్నాయి? దొండకాయ, బెండకాయ, ఆనక్కాయ, ములక్కాయ, అన్ని కాయలు ఉన్నాయి. అన్ని కాయలు ఉన్నాయా? సొరకాయ లేదా? మునక్కాయలు ఉన్నాయా? మునక్కాయలు ఉన్నాయమ్మా. 5 కేజీలు ఇయ్యి. అవును మునక్కాయలు ఎందుకు నీకు అంతగానో? నా మొగుడికి మునక్కాయ జ్యూస్ ఇస్తా, మునక్కాయ టమాటా కూర పెడతా, మునక్కాయ ఫ్రై చేస్తా, మునక్కాయ పచ్చడి చేస్తా. మా ఆయనకు అన్ని మునక్కాయలు చేసి పెడతా నేను. అవన్నీ తినేసి మెదడు పడిపోతాడు. అది కాదే, ఊళ్ళో ముగ్గురు మీద అట్లా పడి ఏడుస్తాయి. నీ మొగుడు ఏం తక్కువైనాడు అనుకున్నావే? నా మొగుడు గురించి నువ్వెవతివే చెప్పడానికి. కూరగాయలు నీ దగ్గరకు వస్తుందా? నీ చెయ్యి పట్టుకొని కూర్చుంటా? నీ చీర పట్టుకొని కూర్చుంటా? ఇవి పెట్ట కూరగాయలు. తీసుకోవే. ఇవో కూరగాయలు. ఎప్పుడు వస్తే అప్పుడు ఒకటే గోర వీటితోటి. నాకు అర్థమైంది మానస్ బ్రో. ఇప్పుడు నేను ఇక్కడనే ఉంటా, వాళ్ళ రియాలిటీ ఏదో నాకే తెలుస్తుంది. ఓకే ఇక్కడే ఉండు. ఏమే శాంతి, ఏవో సుధా, ఆ కింద పడిపోయి ఏరుకోండి. ఏరుకోండి అమ్మా, బాగా ఏరుకోండి. పుణ్యానికి వచ్చిన కూరగాయలు. ఎందుకే వాటర్ బిజినెస్. ఎంతమంది మీరు ఎవరినైనా మోసం చేయగలుగుతారు, కానీ ప్రవీణ్ గారిని మోసం చేయలేడు. ఇక్కడ కాదు, ఢిల్లీలో పెడతా బిజినెస్ వెళ్ళి. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు అద్భుతం ప్రవీణ్, చాలా అద్భుతంగా చేశారు. అప్పారావు గారు గాని, సుధా గాని, ధరణి ఫెంటాస్టిక్. శాంతి స్కిట్ కే కాంతి నువ్వు. చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? పటాస్ ప్రవీణ్ అండ్ విమెన్ పవర్ ఒకే మాట. థ్యాంక్ యూ. Overall, it was fantastic. Super performance, super coordination. Brilliant it was. ఆల్రైట్ మానస్, మన ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఫుల్ ఆన్ హిలేరియస్ గా, ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ గా జరిగింది. కానీ ఏ దిల్ మాంగే మోర్ కాబట్టి ఇప్పుడు బై చెప్పి మళ్ళీ రేపు కలుద్దాం. Okay then. Bye viewers, see you tomorrow Good on the night, guys. segment of Zabardast. Take care.